ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక క్రిష్ అయితే ఊపిరి ఇచ్చి మరీ సత్యతనని కాపాడటంతో కంటి రెప్ప కూడా ఆర్పకోకుండా సత్య వెనకాతలి తిరుగుతూ, నువ్వు మారిపోయినావు, ఇంతవరకు సత్యవుగానే కాదు, నువ్వు ఊపిరిచ్చి మరి నువ్వు నన్ను కాపాడావు, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు సత్య, నిజం బయట పెట్టేసే సత్య అని అంటూ ఇక సత్య వెనకాతలే ఇంటి మొత్తం తిరుగుతూ ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సిన్నోడికి ఏదో బట్టిందయ్యా, ఎవరికైనా భూత వైద్యుడు తీసుకొచ్చి చూపించాలి అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటే సత్య తన భర్తను ఇంటికి లాక్కొని వచ్చి తన గదిలోకి, ఏమనుకుంటున్నావు, ఊపిరి ఇచ్చాను, అయితే ఇప్పుడు ఏమంటావు అని చెప్పేసేసి సత్య అయితే క్రిష్కి స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఒక పక్క మన సంజయ్ వచ్చేసి సిస్టమ్కి వెళ్తూ ఉంటుంది కదా, సిస్టమ్ నేర్చుకుందామని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ నాన్న వచ్చి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళేదే లేదు అని చెప్పేసేసి లోపలికి వెళ్ళమని చెప్పేసి అనగానే ఇక వెంటనే సంజయ్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి ఈయన ఉదయం నుంచి తేడాగానే కనిపిస్తున్నారు, ఉదయం టిఫిన్ ఇస్తానంటే నన్ను కోపంతో అరిచారు, ఈరోజు ఎప్పుడూ లేనిది కూతురు మీద అరిచారు, ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి విశాలాక్షి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల విశ్వనాథం, హర్ష, నా ఫ్రెండ్ పని మీద నేను బయటకు వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అనగానే, నేను డ్రాప్ చేయమంటావా నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కదా హర్ష. ఏం పర్వాలేదురా, నేను వెళ్తానని చెప్పేసి అనగానే హర్ష అనుకుంటూ ఉంటాడు, నాన్న ఏదో దాచిపెడుతున్నాడు, అదేంటో నేను తెలుసుకుంటానమ్మా, నేను కూడా వెళ్తాను అని చెప్పేసేసి హర్ష అయితే వాళ్ళ నాన్న వెనకాతల వెళ్తూ ఉంటాడు కదా. ఇక అప్పుడు మన హర్ష అనుకుంటాడు, ఇదేంటిది, నాన్న ఈ ఏరియాకి వెళ్తున్నాడు అని చెప్పేసి అలానే ఫాలో అవుతూ ఉంటాడు. మరోపక్క ఒక గోడల్ని ఒక బిల్డింగ్ మీద ఖాళీ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. ఇక అక్కడికైతే విశ్వనాథం అయితే వెళ్తాడు. ఏంది మామా, ఏంది, నువ్వు వచ్చావు కానీ ఇలా ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చేస్తే ఎలాగా, 20 లక్షల రూపాయలు ఎక్కడా అని అనగానే, చూడరా, మాది రూపాయి లెక్క పెట్టుకొని ఇక ప్రతిదీ కూడా ఖర్చు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచించి అడుగులు వేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అటువంటి నా జీవితాలతో మా కుటుంబాలతో ఆడుకుంటే నీకేమొస్తుందిరా, ఎందుకురా మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే, సర్లే మామ, నువ్వు 20 లక్షల రూపాయలు ఇవ్వలేకపోతున్నావు కదా, జిల్ జిల్ జిగేలమంటూ ఉన్నా సత్యది నాది మార్ఫింగ్ ఫోటో ఉంది కదా, ఒక్కసారి నెట్లో వదిలేశాననుకో నాలాంటి కుర్రోళ్ళందరూ పిచ్చెక్కిపోతూ ఉంటారు, సత్య ఎక్కడుందా అని చెప్పేసేసి ఆ మహదేవయ్య కుటుంబం దగ్గరికి లైన్లో క్యూ కడుతూ ఉంటారు. ఆ తర్వాత నీ కూతురు జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో మామ, ఉండు ఇప్పుడే ఆన్ చేసేస్తాను అని చెప్పేసేసి ఫోటో తీస్తూ అందరికీ కూడా పబ్లిక్ చేసేస్తూ ఉండగా అదే సమయంకి తన తండ్రిని ఫాలో అవుతూ హర్ష అక్కడికి వస్తాడు కదా. హర్ష ఒక్కసారిగా ఫోన్ని కొట్టడంతో ఫోను కింద పడిపోతుంది. ఇక వెంటనే కోపంతో కాళీగాడు హర్ష షర్టు పట్టుకొని ఒకరికి ఒకరు బలబలాగాలు ఉపయోగించుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. దానికేమో అది ఒక బిల్డింగు, కన్స్ట్రక్షన్స్లో ఉన్న బిల్డింగు, దానికి ఇంకా గోడలు ఉండవు. ఇక కింద పడి పైన పడి అటు ఇటు ఒకటే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చివరగరకు నా కొడుకుని తంతావురా అని చెప్పేసేసి ఇక విశ్వనాథం కాలిని లాగుతూ ఉంటాడా. తనని ఏదో కొట్టబోతూ ఉండగా గోడలు లేవు కాబట్టి ఆ పై నుంచి కాళీగాడు కింద పడిపోతాడు. కింద పడిపోవటంతో పాటు ఇక తన తల ఒక పెద్ద రాడ్డు మీద పడిపోవటంతో వితిన్ సెకండ్స్లో రక్తం కక్కుకొని కాళీగాడు చచ్చిపోతాడు. కాళీగాడు పాపం పండిందనే చెప్పాలి. ఒక్కసారిగా ఇక మన విశ్వనాథం అయితే, ఒరే హర్ష, ఈ చేతులతోనే కాళీగాడిని నేను చంపేశానురా, నాకు చాలా భయంగా ఉందిరా హర్ష అని అనగానే, డాడ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు, వాడు చేసిన పాపానికి దేవుడే వాడికి అటువంటి శిక్ష వేశాడు, కాబట్టి మనం మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు డాడ్, పదండి వెళ్ళిపోదాం అని అనగానే, అది కాదురా, నాకు చాలా భయంగా ఉందిరా, నేను నా చేతులతో ఒక ప్రాణాన్ని తీసేసిన పాపాత్ముడురా మీ నాన్న అని చెప్పేసి అనగానే, నాన్న వాడి బతికి ఉంటే వాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొచ్చు, వాడిని ఇప్పుడే నేను వెళ్ళి
చూసొస్తాను ఉండండి అని చెప్పేసి హర్ష ముక్కు దగ్గరికి వెళ్ళి వేలు పెడతాడు. శ్వాస రాకపోవటంతో డాడ్ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, అందులోనూ మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, ముందు సైలెంట్గా వెళ్ళిపోదాం పదండి. వాడు ఉదయం లెగిస్తే 100 గొడవలను నెత్తి మీద పెట్టుకునే రౌడీనా కొడుకు, వాడు ఎలా చచ్చిపోయాడు అన్నది మన గురించి ఎవ్వరికీ తెలియదు, పదండి డాడ్ వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హర్ష ఇంటికి వెళ్ళంగానే డోర్ వేసేస్తాడు. నాన్న ముందు మీరు వెళ్ళండి, ముందు మీరు వెళ్ళి హ్యాపీగా స్నానం చేసి రండి, కూల్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అనగానే విశ్వనాథం లోపలికి వెళ్ళిపోతాడు. హర్ష అని చూసి, అరే హర్ష ఏమైందిరా, నాన్నగారు ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నారు చెప్పరా అని అనగానే, అబ్బా ఏమీ లేదులే మామ్, మీ టెన్షన్ పడద్దు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా విశ్వనాథం వచ్చి తన భార్య చేతులు తన తల్లి చేతులు పట్టుకొని, నేను చాలా పెద్ద తప్పు చేశాను విశాలాక్షి అని అనగానే, ఏం మాట్లాడుతున్నారా విశ్వ, నువ్వు తప్పు చేయడం ఏంట్రా అని వాళ్ళ అమ్మ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. నేను నిండు ప్రాణాల్ని బలికొన్నాను, నా చేతుల మీదుగా ఆ కాళీగాడి ప్రాణాలు పోయాయి. హర్ష ఇక నుంచి అమ్మని, ఇక నానమ్మని, సంజని అందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలిరా, జాగ్రత్తగా చూసుకోవాలి అని అనగానే, ఏవండి ఏంటండి ఇలా మాట్లాడి మమ్మల్ని కూడా భయపడుతున్నారు అని అనగానే, డాడ్ వాడు రౌడీ, వాడు ఎలా చచ్చిపోయాడో అన్నది ఇంత ఈజీగా తెలీదు డాడ్, ఈ వాటర్ తాగండి డాడ్, మీ భయంతోనే మీరే 10 మందికి చెప్పేటట్టున్నారు అని చెప్పేసేసి కూల్గా ఉంటూ ఉంటారు. మరోపక్క అక్కడేమో సత్య క్రిష్ ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ లోపల ఇక్కడొచ్చేసేసి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ కూడా భయపడుతూ కాలింగ్ బెల్ తీయటానికి ఎవ్వరూ ముందుకు వేయకపోతే నందిని వస్తుంది. అదేంది కాలింగ్ బెల్ మోగుతుంటుంటే గట్లా కూర్చున్నారు అందరూ కూడా అని చెప్పేసేసి నందిని వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా పోలీసులను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే ఏంటి మా ఇంటికి వచ్చారేంటి అని చెప్పేసి నందిని అనగానే, మీ ఇంట్లోనే ఇక చంపిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అని అనటంతో ఒక్కసారిగా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి కాళీగాడిని చంపినట్టు కాళీగాడి ఫ్రెండ్స్ మీ మీద మాకు చెప్పారు, మీరు అంతకుముందే వాడితో డిస్కషన్ చేశారంట కదా, కోపంలో అతన్ని చంపేశారంట కదా అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసిపోతూ ఉంటారు. పదండి ముందు మీరు జైలుకు పదండి అని చెప్పేసేసి, మీరు మౌనంగా సైలెంట్గా కనిపించే ప్రొఫెసర్ అనుకున్నాం, కానీ మీలో ఇటువంటి హంతకుడు కూడా ఉన్నాడని మాకు తెలియదు, పదండి సార్ అని చెప్పేసేసి ఇక వాళ్ళని అరెస్ట్ చేయబోతూ ఉండగా మన హర్ష, ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అనగానే, ఏంటి మీరు ఏమైనా మాట్లాడాలంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకుందరు అని అనగానే, లేదు ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడాలి, ఎందుకంటే ఆ కాళీగాడు చనిపోవడానికి గల కారణం ఇక మా నాన్నగారు కాదు నేను అని చెప్పేసి అనగానే, అవును మీకు సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది, కానీ గొడవలో నా కారణం చేతే ఆయన చనిపోవటం జరిగింది అని చెప్పేసేసి నన్ను అరెస్ట్ చేయండి అని అనగానే ఇక వెంటనే విశ్వనాథం, ఒరే హర్ష ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, మీరు ఊరుకోండి డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటే, హర్ష ఏంటిదంతా కూడా అని అనగానే, నన్ను క్షమించు నందిని అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. పోలీసులేమో హర్షని అరెస్ట్ చేసి జైలుకైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బోరుమని ఏడుస్తూ ఉంటే నందిని ఇక వెంటనే ఫస్ట్ వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఫోన్ ఏమో అస్సలు లిఫ్ట్ చేయకపోవటంతో ఇక వెంటనే చిన్నన్నయ్యకైనా చేస్తానని చెప్పేసేసి క్రిష్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇదేందిది నందిని ఫోన్ చేస్తుంది అని చెప్పేసి క్రిష్, చెప్పు నందిని అని అనగానే ఒకటే ఏడుస్తూ ఉంటుంది. నందిని ఏమైంది అని అనగానే, అన్నయ్య ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అని అనగానే, అసలు ఏమైంది నందిని అని చెప్పేసి అనగానే అప్పుడు నందిని జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక వెంటనే క్రిష్, సరే అయితే నువ్వేమీ బాధపడద్దు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అనగానే, ఏవండి ఒక్క నిమిషం ఆగండి, ఏంటి అలా హడావిడిగా వెళ్తున్నారు అని అనగానే, నేను మళ్ళీ వచ్చి చెప్తాను సత్య అని చెప్పేసి క్రిష్ అయితే వెళ్ళిపోతాడు.
ఇక సత్య అక్కడ ఏదో జరిగింది, నందిని ఏడ్చుకుంటూ ఫోన్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇక వెంటనే సత్య మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే తన చెల్లెలు ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా కూడా చెప్పడంతో సత్య ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. ఇక వెంటనే నేను బయలుదేరాలి అని చెప్పేసి ఇక సత్య కూడా ముందైతే తన పుట్టింటికైతే బయలుదేరుతుంది. పుట్టింటికి బయలుదేరేసరికి వాళ్ళ నాన్న ఏడుస్తూ సత్యను హాక్ చేసుకుంటూ ఉంటారు. మరోపక్క హర్షన్ వచ్చేసేసి పోలీసులు లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అనగానే, ఏమైంది అని అనగానే, మీరు పాపం తెలియని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎట్లాగా, ఆ ఖాళీగాడికి నాకు 1,00,000 గొడవలు ఉన్నాయి. వాడి ప్రతిరోజు వాడి తలనొప్పితో నన్ను చంపుకు తింటున్నాడు. వాడి గోల ఎలాగో ఒకలాగా వాడిని పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి వాడి ప్రాణాలు తీసింది నేను. అసలు సాధు జంతువుల్లాంటి అలాంటి వాళ్ళని అరెస్టు చేస్తే మీకేమొస్తుంది? మీకు తెలిసిందే కదా, ఆ ఖాళీగాడికి నాకు 100 పంచాయతీలు ఉన్నాయని. పాపం బావ జైలుకి వెళ్ళకూడదని నా బామ్మద్ది నా కోసం అంత త్యాగం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టండి. నిజం చెప్పాలంటే ఖాళీకి నాకు 100 పంచాయతీలు ఉన్నాయి. నా కారణం చేతే ఖాళీగాడు చచ్చాడు అని చెప్పేసి క్రిష్ అయితే హర్షను వదిలిపెట్టేసేసి క్రిష్ అయితే పోలీసులకి లొంగిపోతాడు. మరోపక్క సత్య అలానే తన తండ్రి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు కదా. వెళ్ళేసరికి హర్ష కనిపించడంతో అన్నయ్య అన్నయ్య నీకేం కాలేదా అని చెప్పేసి సత్య హర్షని పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే హర్ష సత్యని, నన్ను క్షమించి సత్య, ఎంత చెప్పినా వినుకోకుండా బావగారు నిందను తన మీద వేసుకున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఇక వెంటనే లోపలికి వెళ్ళేసరికి క్రిష్ బోను లోపల ఉంటాడు. ఇక వెంటనే సత్య, ఇవన్నీ నాకు నామూలే, నువ్వేమీ నా గురించి ఫిగర్ చేయకు, నా గురించి ఏమీ భయపడకు అని అనగానే, అది కాదు క్రిష్ అని చెప్పేసి సత్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి సత్యవరనైతే పంపించేస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహదేవయ్య కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయినా వీడు జైలుకి వెళ్ళటం ఏంది అని చెప్పేసి ఇక వెంటనే రుద్ర రెచ్చిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, వాడు చెల్లెల కాపురం గురించి ఆలోచించండిరా, అందుకని చెల్లెల్ని కాపాడడం కోసం వాడు జైలుకు పోయిండు. ఏదైనా మనకే తలనొప్పి కదయ్యా, ఇప్పుడు చిన్నోడిని ఎలా ఇడిపించాలన్నది ఆలోచించుదాం అని అనగానే అప్పుడు రుద్ర అంటూ ఉంటాడు కావాలని రెచ్చగొడుతూ, నాయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే కొడుకు జైలుకి వెళ్ళాడంటే నాన్నకు ఎంత తలనొప్పి. అంతేకాదు, అసలు ఇప్పుడు బాపు విడిపిస్తే తన కొడుకు తప్పు చేసినా కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు రికమెండేషన్స్ తోటి విడిపించుకుంటున్నారు అని ఒక నింద పడిపోతుంది. ఏంటి బాపు ఇదంతా కూడా అని చెప్పేసి రుద్ర వాళ్ళ నాన్నను రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక సత్యకు ఇదంతా అర్థమైపోతుంది. ఇక వెంటనే సత్య అంటూ ఉంటుంది, చూడండి ఆయన ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా నేనే నా భర్తను తెప్పించుకుంటాను అని అనగానే, ఏంది నువ్వు తెచ్చేది? ఈ ఒక్కరోజు దాటితే రేపు కోర్టులోకి ప్రవేశపెడతారు. కోర్టులోకి ప్రవేశపెట్టిన తర్వాత సిన్నోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారో లేకపోతే యావత్ కారాగార శిక్ష వేస్తారో ఎవరికి తెలుసు అని చెప్పేసేసి ఇక రుద్ర అనగానే సత్యకు ఇంకాస్త కోపం వస్తుంది. ఇక వెంటనే సత్య, నా భర్తను నేను ఎలాగైనా విడిపించుకుంటాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే సత్య తిన్నగా వాళ్ళ పుట్టింటికైతే వెళ్తుంది. అన్నయ్య, అసలు అక్కడ ఏం జరిగింది, మనకు ఏదో ఒక సాక్ష్యాధారాలు ఉంటేనే కదన్నయ్య మనం ఆయన్ని విడిపించవచ్చు అని అనగానే అప్పుడు చెప్పకూడదు అంతా కూడా మాఫింగ్ చేసిన ఫోటోల గురించి వాటన్నిటినీ చెప్పేస్తాను అని అనగానే, సరే అయితే ఆ మాఫింగ్ చేసిన ఫోటోలు మనకు కావాలి, మీకేమైనా పంపించాడా అని అనగానే, లేదమ్మా వాడి ఫోన్లోనే పెట్టుకున్నాడు అని అనగానే, సరే అయితే ఆ స్థలం దగ్గరికి వెళ్తే ఘటనా స్థలం దగ్గరికి వెళ్తే మనకు ఏమైనా ఆధారాలు దొరుకుతాయి పదన్నయ్య అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళైతే ఆ ఫోటోల గురించి ఆ చుట్టుపక్కల ఏరియా అక్కడ ఫైట్ జరిగింది దాని దగ్గరికి మొత్తానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీగాడి ఫోన్ అయితే కనిపిస్తుంది. ఇక వెంటనే ఆ ఫోన్లో ఉన్న ఆధారాలు, సత్య మాఫింగ్ ఫోటోలు ఇవన్నీ కూడా చూసి ఇక వెంటనే మన సత్య చాలా తెలివితేటలతోటి ఇక వెంటనే లేడీ పోలీసుల దగ్గరికి, అంతేకాకుండా తనకు పర్సనల్గా తెలిసిన మహిళా మండలి వాళ్ళతోనూ అందరితోనూ కలుస్తుంది. కలిసిన తర్వాత
ఇతను నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇతను నన్ను ఈ రకంగా బలవంతం చేయబోయాడు, నన్ను టార్గెట్ చేశారు, మాఫింగ్ చేసిన ఫోటోలను నన్ను పెట్టి అవమానించాలని చూశాడు, నా పరువు తీయాలని చూశాడు అన్నది కాకుండా సత్యలాగా ఎంతోమంది అమ్మాయిల ఫోటోలను మాఫింగ్ చేసి డబ్బులు దండుకుంటూ ఉంటాడు కదా, అటువంటి వాళ్ళ ఫోటోలు కూడా అందుట్లో ఉంటాయి. ఇలా అందుట్లో ఉండటంతో ఇక వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ తెలుసుకొని వాళ్ళని కలుస్తూ ఉంటుంది సత్య. ఇక వాళ్ళందరూ మమ్మల్ని 10 లక్షలు అడిగాడమ్మా, భయపడి ఇచ్చేశాం అని చెప్పేసేసి ఇలా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కదా. వాళ్ళందరి సాక్ష్యాలు తీసుకొని సత్య ఇక పోలీస్ అమ్మాయి ఇన్స్పెక్టర్కి అయితే ఇస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత సత్య తనను తాను రక్షించుకోవటానికి ఒక ఉన్మాది నుంచి తను కాపాడడం కోసం మాత్రమే ఇలా జరిగిందని, ఒక నీచుడు సమాజంలో ఉన్న ఒక చీడ పురుగు తొలగించేశామని చివరాఖరి క్షణంలో మన క్రిష్కి ఒక కొన్ని సంవత్సరాలైనా జైలు శిక్ష పడే సమయంలో సత్య ఒక మంచి లేడీ పోలీస్ ఆఫీసర్ని కలిసి వాళ్ళ ద్వారా ఈ సాక్ష్యాలన్నీ వాళ్ళకు చూపించి, అటు అలా చేస్తే తన అత్తింటి పరువు పోతుంది కదా, తన మీద క్యారెక్టర్ మీద ఇవన్నీ వేశారని చెప్పేసి ఇలా ఒక లేడీ ఒక మంచి పవర్ఫుల్ ఆఫీసర్ని పట్టుకొని ఇవన్నీ చూపించి, అప్పుడు చివరి క్షణంలో క్రిష్కి ఏమాత్రం జైలు శిక్ష పడుకోకుండా తన భర్తని కాపాడుకొని ఇంటికి తీసుకొని వస్తుంది సత్య. ఆ తర్వాత క్రిష్కి సత్యకు మధ్య మరింత ప్రేమ దృఢం కాబోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఫ్యామిలీకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ మన క్రిష్కి కానీ ఉన్న ఒకే ఒక శత్రువు ఎవరు అంటే అది కాళీగాడు. కానీ ఏదో ఒక చర్య ద్వారా వాడైతే చనిపోయాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరి కుటుంబంలోనూ కూడా కష్టాలు పుట్టించి ప్రతి ఒక్కరికి కూడా టార్గెట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా టార్చర్ పెట్టబోయేది ఇక ఎవరో కాదు, ఈ రుద్రగాడే. కన్న తండ్రి, తమ్ముడు, రక్త సంబంధికులు ఇవన్నీ లేకోకుండా రుద్రగాడు ఇక మన రాజకీయ రంగంలోకి ముందుకు దూసుకొని వెళ్ళాలని చెప్పేసేసి తన అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొలగించాలని, తన భార్య ప్రెగ్నెంట్ని కూడా తొలగించాలని రానున్న ఎపిసోడ్లో అందరినీ కూడా వాడుకోబోతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒక శత్రువుగానే క్యాచ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా 3 చెరువుల నీళ్లు తాగించబోతున్నాడు. మరి ఇంట్లోనే ఒక దొంగ ఉన్నాడు, ఇంట్లోనే ఒక రౌడీగాడు ఉన్నాడు అని చెప్పేసి సత్య తన బావగారికి కొమ్ములు ఏ రకంగా విరక్కొట్టబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.